కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన అంగళ తిరుపతిపై దాడి చేసిన ఖలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కాగజ్నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ మేరకు క్లబ్ సభ్యులు నిరసన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ సురేష్, కృష్ణంరాజు, కాగజ్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి సురేందర్ రావు, బి తిరుమలాచారి మాట్లాడుతూ దాడి చేసిన ఖలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటి వరకు సందర్శించలేదని, వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి మైనింగ్ అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టా భూమి అయితే పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కొన్ని పర్యాయాలు అన్ని పత్రికల్లో వార్తాకథనాలు వచ్చినాయి. అయినా ఏనాడు రెవెన్యూ అధికారులు స్పందించలేదు. కాకినాడ ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటి దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. అయినా ఏనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించే దాఖలాలు. ఈ నెల 20వ తారీఖు నాడు ఆదాబాద్ రిలేటెడ్ అంగళ తిరుపతి అక్రమ మైనింగ్ వార్తా శాఖలో అక్రమ మైనింగ్ దగ్గర ఉన్న మట్టి తవ్వకాలను ఫోటోలు తీయడానికి వెళ్తే అక్కడ ఉన్న మైనింగ్ నిర్వాహకులు విచక్షణరహితంగా దాడి చేసి, పైగా అతన్ని తీసుకొచ్చి దొంగను పట్ల దొంగలాగా నిజాయితీ పొందిన ఒక విలేకరిని పట్టుకొచ్చి పోషన్లు అప్పగించడం చాలా శోచనీయం. ఎందుకంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిపై పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు, రెవెన్యూ అధికారులు సందర్శించలేదు, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ను పట్టించుకోలేదు. కనీసం అక్కడ ఆ మైనింగ్ మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా, కేవలం పోలీసులు అనే మాట ఏంటంటే అది పట్టాభూమి, అది పట్టాభూమిలో మైనింగ్ అనుమతులు ఉండాలనే కనీస వాళ్ళకు కూడా కనీసం విచక్షణ లేదు. మైనింగ్ అధికారులకు ఇప్పటివరకు కూడా ఒక ఫోన్ కాల్ చేసి అసలు దానికి ఆ పట్టాభూమిలో మట్టి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ అనుమతి ఉండాలా లేదా, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ. అది కావాలని చెప్పేసి వాళ్ళకు అక్రమ మైనింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నెల మామూలు తీసుకుంటూ దీన్ని చూసినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ కాగజ్నగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.